కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతూ ఉండడం, గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా నిర్వహిస్తూ ఉండడంపై మహిళలు ఆగ్రహిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో అనధికారికంగా నిర్వహించే బెల్ట్ షాప్ ఇంటిపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగలగొట్టారు. గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. బెల్ట్ షాపుల నిర్వాహకులకు పోలీసులు అధికారులు మామూలు తీసుకుని సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతూ ఉండడం, గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా నిర్వహిస్తూ ఉండడంపై మహిళలు ఆగ్రహిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో అనధికారికంగా నిర్వహించే బెల్ట్ షాప్ ఇంటిపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగలగొట్టారు. గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. బెల్ట్ షాపుల నిర్వాహకులకు పోలీసులు అధికారులు మామూలు తీసుకుని సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదో ఓడి చేసుకో.